శ్రీవారి ఆలయ పైకప్పు మరమ్మతు పనులు ప్రారంభించింది టీటీడీ. ఆలయ పైకప్పులో వాటర్ లీకేజీలు ఉండడంతో వాటిని అరికట్టడానికి పనులు ప్రారంభించారు ఇంజనీరింగ్ అధికారులు. టీవీఎస్ సంస్థ ఆధ్వర్యంలో ఈ మరమ్మతు పనులు నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలను తిరుమల నుంచి మా ప్రతినిధి మోహన్ ప్రసాద్ అందిస్తారు. శ్రీవారి ఆలయంలో మరమ్మతు పనులు ప్రారంభించింది టీటీడీ. టీవీఎస్ సంస్థ డోనర్గా వ్యవహరిస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో ఆలయానికి సంబంధించి వాటర్ లీకేజెస్ను పూర్తిగా అరికట్టేటటువంటి కార్యక్రమం అయితే ప్రారంభించారు. దాదాపు 2 నుంచి 4 నెలల పాటు ఈ మరమ్మతు పనులు జరిగేటటువంటి అవకాశాలు ఉంటాయి. ప్రస్తుతం మనం ఎక్స్క్లూజివ్గా చూపిస్తున్నాం శ్రీవారి ఆలయానికి సంబంధించినటువంటి విజువల్స్, అదేవిధంగా ఆ ప్రాంతంలో జరుగుతున్నటువంటి మరమ్మతు పనులు. అంటే టీవీఎస్ సంస్థ ఆధ్వర్యంలో ఈ మరమ్మతు పనులు అయితే ప్రారంభించారు. మొత్తంగా కూడా ఆలయానికి సంబంధించి ప్రస్తుతం గర్భాలయం చుట్టూ ఉన్నటువంటి ప్రాంతం, ఒకవైపున పోర్టుకు సంబంధించినటువంటి ప్రాంతం ఉంటుంది, మరోవైపున స్వామివారికి సంబంధించినటువంటి నిత్య కళ్యాణోత్సవం జరిగేటటువంటి ప్రాంతం ఉంటుంది, మరోవైపు వెనక వైపు పరకామణి మండపం ఉండేది. గతంలో ఇక్కడ పరకామణికి సంబంధించినటువంటి స్వామివారి కానుకల లెక్కింపు కార్యక్రమం జరిగేది. ప్రస్తుతం పరకామణికి సంబంధించినటువంటి లెక్కింపులు ఆలయం వెలుపల నూతనంగా ఏర్పాటు చేసినటువంటి మండపానికి తరలించినటువంటి నేపథ్యంలో ఈ ప్రాంతంలో భక్తులు ప్రస్తుతం స్వామివారిని దర్శించుకుని అనంతరం వెలుపలకు వస్తున్నటువంటి సమయంలో ఈ ప్రాంతం గుండా వెళ్ళేటటువంటి సౌలభ్యం అయితే లభిస్తుంది. మరోవైపు ఆలయానికి సంబంధించి మొత్తంగా కూడా శ్రీవారి ఆలయం ప్రస్తుతం ఏదైతే విజువల్స్లో చూపిస్తున్నామో ఇది 7 అంచెలుగా శ్రీవారి ఆలయ నిర్మాణం అయితే జరిగింది. 8వ శతాబ్దం నుంచి కూడా 15వ శతాబ్దం వరకు కూడా అంచెల వారీగా స్వామివారి ఆలయ నిర్మాణం జరిగింది. మరోవైపు మరమ్మతు పనులు ఎక్కువగా నిర్వహిస్తున్నటువంటి ప్రాంతం అయితే స్వామివారి ప్రసాదాలు తయారు చేసేటటువంటి పోటు ప్రాంతం. ఇక్కడ స్వామివారికి సంబంధించినటువంటి లడ్డూ ప్రసాదాల తయారీ జరుగుతూ ఉంటుంది. ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి మండపమే ప్రస్తుతం మరమ్మతులకు ఎక్కువగా లోనైందని చెప్పుకోవచ్చు. ఇక్కడ లీకేజెస్ ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం టీవీఎస్ సంస్థ ఆధ్వర్యంలో ఈ మరమ్మతు పనులు అయితే నిర్వహిస్తున్నారు. ముందుగా అక్కడ ఉన్నటువంటి కట్టడాలకు సంబంధించి ఏవైనా శిథిలాల్లో ఉంటే వాటికి సంబంధించి తొలగించి వాటి స్థానంలో నూతనంగా నిర్మాణాలు చేస్తున్నారు. అటు తర్వాత వాటికి సంబంధించి అక్కడ వాటర్ లీకేజెస్ ఏమన్నా ఉంటే వాటిని కూడా పూర్తిగా అరికట్టే ప్రయత్నం చేస్తున్నారు. అటు తర్వాత చివరి దశగా ఒక లేయర్ని అయితే ఏర్పాటు చేస్తున్నారు. ఇది పూర్తిగా వాటర్ ప్రూఫ్ లేయర్గా ఉంటుంది. దీంతో నీటి ప్రవాహం కిందకి వెళ్ళేటటువంటి అవకాశమే ఉండదు. దీంతో ఎండ తీవ్రత అదేవిధంగా వర్షాలు వచ్చిన సమయంలో ఎప్పుడు కానీ ఇక్కడ ఈ ప్రాంతం నుంచి కూడా ఎలాంటి ఇబ్బందులు ఉండేటటువంటి అవకాశం అయితే ఉండదు. ప్రస్తుతం మరమ్మతు పనులు నిర్వహిస్తున్నటువంటి ప్రాంతంలో ఒక దశ అయితే పూర్తయింది. వాటర్ లీకేజీకి సంబంధించి ఏదైతే ఒక లేయర్ని ఏర్పాటు చేశారో ఆ లేయర్ని మనం అయితే విజువల్స్లో చూపిస్తున్నాం. ఈ తరహాలోనే మొత్తంగా కూడా ఈ ప్రాంతం అంతా కూడా ఏర్పాటు చేసేటటువంటి అవకాశాలు ఉంటాయి. స్వామివారి ఆలయానికి సంబంధించి ఈ మరమ్మతు పనులు చేయాలని చెప్పి టీటీడీ ఎప్పటి నుంచో భావిస్తున్నప్పటికీ టీవీఎస్ సంస్థ స్వచ్ఛందంగా ముందుకు రావడం, వారి ఆధ్వర్యంలో ఈ మరమ్మతు పనులు అయితే కొనసాగుతుంది. మరోవైపు పురావస్తు శాఖ అధికారులు మాత్రం టీటీడీకి అయితే ఒక విజ్ఞప్తి అయితే చేస్తున్నారు. పురావస్తు శాఖ ఆధ్వర్యంలో ఈ మరమ్మతు పనులు నిర్వహించాలి. వారి ఆధ్వర్యంలో అంటే ప్రస్తుతం శ్రీకాళహస్తి కావచ్చు, సింహాచలం ఆలయానికి సంబంధించి కావచ్చు, పురావస్తు శాఖ ఆధ్వర్యంలోనే మరమ్మతు పనులు అయితే నిర్వహించారు. ప్రస్తుతం టెక్నాలజీని వినియోగించి చేస్తున్నటువంటి విధానాలతో కట్టడాలకు ఇబ్బంది వచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయన్నటువంటి అనుమానాన్ని అయితే పురావస్తు శాఖ అధికారులు అయితే వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు టీటీడీ మాత్రం పురావస్తు శాఖతో సంబంధం లేనటువంటి పరిస్థితి. టీటీడీకి సంబంధించి టీటీడీ పరిధిలో ఉన్నటువంటి ఆలయాలలో శ్రీనివాస మంగాపురంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయం, ఒంటిమిట్ట రామాలయం మాత్రమే టీటీడీ సంబంధించినటువంటి ఆలయాలు పురావస్తు శాఖ పరిధిలో ఉన్నటువంటి నేపథ్యంలో ఆ ఆలయాల్లో మరమ్మతులు జరిగేటటువంటి సమయంలో మాత్రమే పురావస్తు శాఖ అధికారుల అనుమతులు, వారి యొక్క సూచనలు తీసుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది. శ్రీవారి ఆలయానికి సంబంధించి పూర్తిగా టీటీడీ నియంత్రణలో ఉన్నటువంటి నేపథ్యంలో ఇందులో పురావస్తు శాఖ ప్రమేయం లేకుండానే ప్రస్తుతం టీటీడీ మరమ్మతు పనులు అయితే నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇది ప్రస్తుతం తిరుమలలో జరుగుతున్నటువంటి తాజా పరిణామాలు. కెమెరా పర్సన్ శ్రావణ్తో మోహన్ ప్రసాద్, ఎన్టీవీ తిరుమల నుంచి.